తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి ఒక బీహార్ సంబంధించిన అనాలిసిస్ట్ లేకుంటే ఒక ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి నేను ఏంటిదో చూపెడతా, బీహార్లను అవమానించిండు రేవంత్ రెడ్డి గారు అని ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు. సరే, నువ్వు ఏంది చెప్పేది, నువ్వేం చేసేది? ఇంతకుముందు ఆయన ఏ విధంగా కష్టపడి ఆయన ఈ స్థాయికి వచ్చిండో అందరికీ తెలుసు. ఒక ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు చూస్తే అర్థమవుతుంది. ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూ చేస్తూ టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీకి, అది కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అయ్యిందని చెప్తా ఉన్నారు. ఈ కాలంలో పార్టీ మారని వాళ్ళు ఎవరు? ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఫస్ట్ కాంగ్రెస్, దాని తర్వాత టీడీపీ, తర్వాత ఒక పార్టీ పెట్టుకున్నాడు. అది రాజకీయంగా ఇక మనుగడ టీడీపీలో ఉండదని పార్టీ పెట్టుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. సేమ్ అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా స్టార్టింగ్లో ఏదో ఒక పార్టీ ద్వారా తన రాజకీయాలకు రావాలనుకున్నాడు. ఇండిపెండెంట్గా గెలిచిండు, దాని తర్వాత టీడీపీలోకి పోయిండు. దాని తర్వాత ఏ రోజైతే తెలంగాణకు అనుకూలంగా లేదో అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి అతని ఉద్యమాల ద్వారా కానీ అది ఏదో రకంగా ఆయన పోరాటాలు చేసి ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఆయన తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందిస్తూ ఉన్నారు. నువ్వేదో ఇక్కడికి వచ్చి ఊడతా అని చెప్పి అడ్డమైన సోషల్ మీడియా ఒక వింగు పెట్టుకొని నువ్వు అతని మీద దుష్ప్రచారాలు చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలు కూడా నీకు గట్టిగా సమాధానం చెప్పేందుకు రెడీగా ఉన్నారు. అతని పరిపాలన మంచిగా లేకుంటే తెలంగాణ ప్రజలే ఊడగొడతారు. నువ్వేదో పెద్దగా వచ్చి గెలిచే దగ్గరికి పోయి నువ్వు వాళ్ళతోని ఇంకేదో కొంచెం అడ్వర్టైజ్మెంట్ చేసి నేనే గెలిపించిన అని చెప్పుకునే వ్యక్తివి నువ్వు. ఇంతకుముందు కేసీఆర్ గెలిచినప్పుడు కూడా నీ ప్రమేయం లేకుండా ఆయన 2014లో గెలిచింది కదా. ప్రతి ఒక్కరు నువ్వే శాసిస్తావు. ఇంతకుముందు బీజేపీతోనే లబ్ధి పొందినావు, బీజేపీకి ఎదురు తిరిగినావు, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి అన్నావు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏదో పెద్ద దేశ రాజకీయాలను శాసిస్తా అన్నట్టు ఎవరిని పడితే వాళ్ళని ఊడకూడదా అని చెప్పే మనస్తత్వం నీది ఉంది. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. ఇటువంటి కొంతమంది దొంగలు అనవసరంగా వీడియోలు పంపించి ప్రభుత్వాన్ని మీ చెడ్డగా బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తుల నుంచి కొంచెం మన ముఖ్యమంత్రిని మనం ఖచ్చితంగా మంచిగా చేస్తుండాలి, లేదా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఇస్తూ ఉన్నాడు, కరెంటు ఫ్రీ ఏ విధంగా పోతూ ఉంది, ఏ విధంగా ఇస్తూ ఉన్నాడు, ప్రతి గ్రామంలో తెస్తూ ఉంది. 2 లక్షల రుణమాఫీ ఏ విధంగా జరిగింది. ఒక రియల్ ఎస్టేట్ తప్ప మిగతా రంగాల అన్ని రకాలుగా ఆయన చెప్పిన మాటలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది. దాన్ని పట్టుకొని నేను ఏదో తెలంగాణకు వచ్చి నేను తెలంగాణలో ఊడగొడతా అని ఒక బీహార్ ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించిన కాదు, ఆడ ఏదో నువ్వు చూపెడతా అని చెప్తా ఉన్నావు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈ